ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మౌని టాక్ వరల్డ్. సో చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియోతో మళ్ళీ వచ్చాను. సో మన ఫస్ట్ వీడియో వచ్చేసరికి ఏంటంటే మా తోటను చూపించాను. అండ్ అది కాకుండా ఇంకొకటి ఉందన్నమాట, అది మీకు ఎప్పుడు చూపించలేదు. ఎప్పుడు వచ్చినా ఇక్కడ గోరింటాకు కోయడం, బీన్స్ కోయడం, తోటకూర ఇలాంటివి కోసి యూట్యూబ్ షార్ట్స్ కింద పెట్టా, కానీ ఫుల్ లొకేషన్ ఎలా ఉంటుందో ఎప్పుడు మీకు నేను చూపించలేదు. రోజు నాతో పాటు ఇదంతా చూదురు కానీ. కమాన్ గైస్, ఇవన్నీ అరటి చెట్లు పెట్టి చాలా రోజులే అయ్యింది. కొన్నిటికి గెలలు కూడా వచ్చాయి, చూపిస్తాను రండి. ఇక్కడ ఒకటి వచ్చింది, అలానే ఇదిగో దీనికి కూడా ఒకటి వచ్చింది, అండ్ అక్కడ కూడా ఒకటి వచ్చింది. రండి రండి చూపిస్తా. ఎక్కడున్నావే? ఏది ఇక్కడనా? లేదు. సో ఇక్కడ ఒకటి ఉంది, అది చిన్నదే, ఇది ఒకటి అన్నమాట పెద్దది. ఎస్, ఇవన్నీ అరటి చెట్లు. సో ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. ఆ మధ్యలోనే చిన్న చిన్న మామిడికాయ మొక్కలు కూడా వచ్చి ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ షెడ్. సో దీన్ని ఎందుకు వేసామంటే మా గేదెకి ఇక్కడ ఉండడానికి వేసామన్నమాట. అప్పుడు రెండు ఉండేవి, ఈ గేదె ఇంకో గేదె ఉండేది అనమాట. సో ఆ రెండిట్లకని ఇక్కడ వేసాం, కానీ ఒకటి అమ్మేసాం. అండ్ ప్రెసెంట్ ఒకటే ఉంటుంది, దాన్ని ఒకదాన్ని ఇక్కడ కట్టలేక మా ఇంటి దగ్గరే దాన్ని కట్టేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇది ఖాళీగా ఉంది. ఎప్పుడైనా కట్టాల్సి వస్తే మా గేదెని ఇక్కడే కట్టేస్తాం అనమాట. ఇక్కడ కట్ చేసినట్టు కనిపిస్తుంది చూడండి. ఎందుకు ఇలా కట్ అయిందంటే, మా పెదనాయనం ఒకసారి వచ్చినప్పుడు ఇదంతా గడ్డ అనుకుని కోయడానికి ఇది పిచ్చి మొక్క అనుకుని సగం కట్ చేసేసారంట. ఆ తర్వాత ఇది పిచ్చి మొక్క కాదు అని తెలిస్తే అప్పుడు తర్వాత చెప్పామన్నమాట. ఇక్కడ డైలీ మార్నింగ్ అలా మొక్కలకి నీళ్ళు వేస్తాం అన్నమాట. ఎవరొకరు వచ్చి ఆ మొక్కలన్నిటికి నీళ్లు పట్టేసి వెళ్తారు. అలా 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 ఇక్కడ దానిమ్మకాయలు చాలా ఉన్నాయి చూడండి, అనిపిస్తుందా? పిందెలు ఇప్పుడే వచ్చి కొన్ని పెద్దగా ఉన్నాయి. ఈ చెట్టు నుండి నేను కొన్ని ఆల్రెడీ కోసా అనమాట. ఇది వరకు నేను వీడియో అప్పుడు పెట్టినట్లేదు అండి. ఇదో మొక్క, ఇక్కడ ఒక చెట్టుకి ఒక గెల వచ్చింది మళ్ళీ. ఈసారి మాకు పుచ్చకాయలు చాలా అంటే చాలా వచ్చాయి. చూస్తారా మీరు కూడా? అంటే మేము ఆల్రెడీ చాలా తిన్నాం. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి, రండి చూపిస్తా. ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. కనబడుతున్నాయా ఫ్రెండ్స్? అమ్మాయిలు కాసేపు ఇలా తప్పకుండా మీకు కనపడితే అదే చాలు నాకు. ఏడా ఇక్కడ కూడా ఉంది, ఇంకెక్కడ ఉన్నాయి? సో ఇదంతా పుచ్చకాయ పాదే. సో ఇక్కడ నుంచి పుచ్చకాయలు అప్పుడప్పుడు తెస్తారనమాట మాకు తినడానికి. ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది, మరి ఇది పాడైందో ఏమైందో తెలియదు, కానీ ఇది ఎండిపోయింది, దీని పాదు. కానీ ఇది మాత్రం బాగానే ఉన్నాను అన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి, కొంచెం పెద్దది ఉంది ఇక్కడ. సో దిస్ వన్ ఇస్ కొంచెం పెద్దగా ఉంది. అండ్ దెన్ ఇక్కడ ఒకటి ఉంది పుచ్చకాయలతో. అమ్మో చాలానే ఉన్నాయండి, నేను వెళ్ళే కొద్దీ నాకు కనబడుతూనే ఉన్నాయి. సో అండ్ బీన్స్ చూసారు కదా, ఇక్కడ నుంచి మనం బీన్స్ కోస్తాం. అండ్ మరొకసారి చెప్తున్నాను, ఈ బీన్స్ విత్తనాలు నేను తెచ్చింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి అనమాట. ఆంటీ ఇచ్చారనమాట. సో అలా ఆంటీ దయ వల్ల బీన్స్ బాగానే వచ్చాయి. నేను అడుగు ముందే వేసే కొద్దీ పుచ్చకాయలు దర్శనం అవుతున్నాయి. సరే మీరు కూడా చూడండి, నేను ఒక్కదాన్ని ఎందుకు చూడాలి? ఫ్రెండ్గా కూడా ఉంటున్నాయి కొన్ని పుచ్చకాయలు, ఇంకో రకంగా కనబడుతూనే ఉంటున్నాయి. అండ్ ఇక్కడ ఒకటి ఉందండి. అమ్మో, ఈ అంత బ్లాగ్ ఏమో కానీ పుచ్చకాయల దగ్గరే ఇవన్నీ చూపించేసరికి నాకు ఆయాసం వస్తుంది. అక్కడ ఒక కొబ్బరి చెట్టు, ఒక పుల్లి కొబ్బరి చెట్టు ఉంది.
అండ్ బీన్స్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ఎండిపోయి విత్తనాలకు రెడీగా ఉన్నాయి. సో ఈ పాదు చూడండి మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది, మొత్తం 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 నేనే ఉంటా అని అదే స్ప్రెడ్ అయిపోయింది. సర్లే ఉండు అని మేము కూడా ఉంచేసాం. అండ్ ఇవి పాడైపోయినట్టున్నాయి, పాడైపోయినట్టుంటే పాడైపోయాయి. సో ఇక్కడ నుంచి ఒక లుక్ వేస్తారా? ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, సో ఈ ఖాళీ ప్లేస్లో ఏంటంటే ఇంతకు ముందు జొన్న వేసామన్నమాట మా గేదెకి. వంకాయ మొక్క, దానికి కొన్ని కాయలు ఉన్నట్టున్నాయి ప్రెసెంట్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద చింతకాయ చెట్టు అండ్ దాని పక్కనే ఉండే ఒక నారింజకాయ చెట్టు అనమాట. ఏమన్నా కాయలు ఉన్నాయేమో చూద్దామా? చూద్దాం, రండి 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 రండి. సో రాగానే ఒక చింతకాయ కనపడింది. ఇక్కడక్కడ మీకు కనిపిస్తుందా? ఓకే, అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. సో నేను గోరింటాకు కోస్తాను కదా, అది ఇదే ఇక్కడికి వచ్చి కోస్తా అనమాట. ఇదంతా తడిచి ఉంది కదా, ఎందుకంటే నైట్ వర్షం వచ్చింది అండ్ ఆ వర్షం వల్ల తడిచింది. అలా ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అనమాట. చాలా ప్రశాంతంగా, చాలా కామ్గా ఉంటుంది. అలా అలా తిరిగేసి కాసేపు ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఎలా ఉంది మా ప్లేస్? బాగుందా? ఓకే, నేను ఇంకా బయలుదేరుతా. సో ఇది వాళ్ళ బ్లాగ్ అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఓకే, బాయ్.